ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డిగా ఫిక్స్ చేసేశారు. అయితే 300 కోట్ల రూపాయల డీల్ని సెట్ చేసి ఢిల్లీకి పంపించారని చెప్పేసి ఒక బీజేపీ నేత అయితే చెప్తున్నారు. ఇంకో డీల్ కూడా సిద్ధంగా ఉందని చెప్పి కూడా చెప్తున్నారు తను. ఇంతగా బీజేపీ నేత ఎవరు, సెకండ్ డీల్ కూడా ఏంటి, అసలు ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డిగా ఫిక్స్ చేసేసి ఆయన మీద ఇప్పుడు ఏంటంటే 300 కోట్ల రూపాయల డీల్ని సెట్ చేసి ఢిల్లీకి సెండ్ చేశారని కూడా వార్తలు ఉన్నాయి. ఇంకో డీల్ కూడా ఉంది అని చెప్పేసి తను అంటున్నారు. అది అనేది ఏంటంటే బీజేపీ నేత అంటున్నారు. సో ఇంతగా ఆ డీల్ ఏంటి, ఆ బయటికి తీసుకొస్తా అన్న బీజేపీ నేత ఎవరు సార్ అసలు? సో ఆ బీజేపీ నేత అయితే ఎల్లెట్టి మహేశ్వర్ రెడ్డి. ఆయన ఇప్పుడు బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమన్నారంటే రేవంత్ రెడ్డి ఎవరంటే రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్రతి వాళ్ళు ఆయనకు ఒక నిక్నేమ్ పెట్టారు రేవంత్ రెడ్డి అని. అంటే నాకేంటి అని చెప్పి అడుగుతాడు ప్రతిదీ. ఏ ఇష్యూని తీసుకెళ్ళినా కానీ నాకేంటి అని చెప్పి అడుగుతాడు ఆయన. అందుకే ఆయనకి రేవంత్ రెడ్డి అని పేరు పెట్టేశామని చెప్పి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పడం జరిగింది. చెప్తూ ఆయన ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని కోట్ చేశారు. కోట్ చేసి ఒక సంస్థ దగ్గర, కార్పొరేట్ సంస్థకి గత ప్రభుత్వం 1500 ఎకరాలు భూమిని ఇచ్చింది లీజ్కి. సో ఆ లీజుని క్యాన్సిల్ చేస్తూ ఒక జీవో ఇచ్చింది ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఆ తర్వాత మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డితో మాట్లాడుకొని 300 కోట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ జీవోని రిలీజ్ చేసి అదే కంపెనీకి మళ్ళీ ఈ 1500 ఎకరాలని ఇవ్వడం జరిగింది అని చెప్పి ఆయన వివరించి ఆ కంపెనీ పేరు చెప్పకుండా చెప్పారు. సో ఆ కంపెనీ పేరు ఏంటంటే బహుశా నేను అనుకోవటం కొంచెం కార్పొరేట్ సంస్థ, పెద్ద కంపెనీ అయి ఉంటుంది. చెప్తూ ఆయన ఏమన్నారంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఏదైనా ఒక కేసును ఫైనల్ చేశారా అని చెప్పి అడిగారు, ప్రశ్నించారు. ఒక్క కేసునైనా ఫైనల్ చేశారా? ఇప్పుడు ఇన్ని రకాల విచారణలు చేస్తున్నారు కదా, ఒక్క కేసు అయినా ఫైనల్ చేశారా? ఆ కేసులు ఫైనల్ కావు, కేవలం సెటిల్మెంట్ చేసుకోవడానికి మాత్రమే అలాంటివి చేస్తున్నారనేది ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. చెప్తూ అనుకో మాట కూడా అన్నారు, ఇప్పుడు నేను ఒకటే బయట పెట్టాను, ఇంకొక డీల్ కూడా ఉంది, దాన్ని కూడా బయట పెడతాను. ఇప్పుడు 300 కోట్ల రూపాయలు డీల్ సెట్ చేసుకొని ఆ 300 కోట్ల రూపాయలు ఢిల్లీకి కప్పం కట్టాడు రేవంత్ రెడ్డి అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. ఇంకో డీల్ కూడా ఉంది, దాన్ని కూడా నేను బయటికి పెడతాను అని చెప్పి చెప్పారు. అంటే ఆ చెప్పిన తర్వాత వచ్చినటువంటి చర్చ ఏంటో తెలుసా? విచిత్రమైనటువంటి చర్చ. అసలు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు అనేటువంటి ఆరా తీశారు. ఆరా తీసిన తర్వాత ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి చర్యలు ఏంటంటే తెలుసా? సీఎం ఆఫీస్ ఉంది ఎక్కడ, సెక్రటరియట్లో 6వ బ్లాక్లో ఉంటుంది. ఈ 6వ బ్లాక్లో ఎవరిని ఎంటర్ కానివ్వద్దు. ఓకే. సో ఎవరు కొత్త వాళ్ళని ఎంటర్ కానివ్వద్దు. ప్లస్ అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తున్నాయి, సీఎం ఆఫీసులో జరుగుతున్నటువంటి చర్చలు కానీ లేదంటే ఇతర అంశాలు కానీ బయటికి ఎలా వెళ్తున్నాయి. కాబట్టి 6వ ఫ్లోర్ని మొత్తం అంటే మొత్తం క్లోజ్ సర్కిల్ పెట్టేయండి, సీసీ కెమెరాలు అడుగడుక్కి పెట్టేసేసేయండి, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్పారు. అట్ ద సేమ్ టైం 2వ ఫ్లోర్లో బట్టి విక్రమార్క ఉంటుంది, డిప్యూటీ సీఎం. సో బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఛాంబర్లో కూడా మీరు క్లోజ్ చేయండి, ఎవరిని బయట వాళ్ళని రానివద్దు, కేవలం పర్మిషన్ లోపల వాళ్ళు ఇస్తేనే, ఆ మినిస్టరో లేకపోతే ఎవరన్నా ఒకళ్ళు చెప్తేనే ఇవ్వండి, మిగతా వాళ్ళకి అసలు అనుమతి లేకుండా చేయండి అని చెప్పి మొత్తం స్ట్రిక్ట్ చేసేసారు. ప్రజాపాలన తీసుకొస్తారని చెప్పి, ప్రజాపాలన నాది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరైనా రావచ్చు సెక్రటరియట్కి, మీ సమస్యలను ఎవరైనా చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్పాడు తొలి రోజుల్లో రేవంత్ రెడ్డి. ఇప్పుడు 100 రోజులు అయిపోయింది. 100 రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది, కాబట్టి ఇప్పుడు నేను పీసీసీ అధ్యక్షుడిగానే పనిచేస్తాను అని చెప్పి ఆయన ఇటీవల కాలంలో చెప్పాడు. సో సీఎంగా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ యంత్రాంగం అంతా ఎలక్షన్ కోడ్ పరిపాలన సాగిస్తుంది, కాబట్టి నేను ఇక ఎలక్షన్కు పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తాను అన్నాడు. అంటే పీసీసీ అధ్యక్షుడి హోదా, సీఎం హోదా రెండు ఆయన దగ్గరే ఉన్నాయి ప్రస్తుతం. సో కాబట్టి పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తాను ఎన్నికల దాకా అని చెప్పి ఆయన ఏదో రాజకీయాల్లో ఇప్పుడు ఎంపీలని క్యాండిడేట్స్ని సెట్ చేయటం, లేదంటే ఎమ్మెల్యేలని అభ్యర్థుల్ని ఫైనల్ చేయటం, ఢిల్లీకి వెళ్ళి మాట్లాడటం, ఇవన్నీ జరుగుతున్నాయి. రేపు కేంద్ర కాంగ్రెస్ కమిటీ ఎన్నికల సంఘం సమావేశం అవుతుంది. రేపు బహుశా ఎలక్షన్ క్యాండిడేట్స్ని కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది, లోక్సభకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని. ఎమ్మెల్యేలు ఏదో ఒక 25 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నారు, వాళ్ళని ఏదో తీసుకొని మెర్జ్ చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో అనేది ఆ ప్రయత్నం ఏదో జరుగుతుంది.
సో ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనేది కూడా ఇంకో చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇదే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, నీ చుట్టూరు ఖమ్మం నల్గొండ జిల్లాలకు సంబంధించిన మానవ బాంబులు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళే నీ ప్రభుత్వాన్ని పడగొడతారని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇలాంటి పేరు మొదటి నుంచి ఉంది. ఎన్నికల ముందు కూడా రేటంత రెడ్డి అని, పొట్టోడని ఇట్లా రకరకాల గాసిప్స్ లేపారు. గాసిప్స్ కానీ లేదంటే నిక్ నేమ్స్ కానీ రకరకాలు పెట్టారు అతని మీద. ప్లస్ ఏకనాథ్ షిండేగా మారుతాడని ఆయన ఇలాంటివన్నీ చెప్పారు. సో ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ కాబట్టి ఆయన చేసినటువంటి కామెంట్లు కనుక నిజం కాకపోతే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే అనుమానం వస్తుంది. ఎందుకు అనుమానం వస్తుందంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరానికి సంబంధించినటువంటి విచారణకి ఆదేశించారు, విచారణ చేపట్టారు. నీటిపారుదల రంగంలో ఏం జరిగింది అనే దాని మీద శ్వేతపత్రం కూడా ఇచ్చారు. ఆర్థిక రంగంలో ఏం జరిగింది అనేది శ్వేతపత్రం ఇచ్చారు. పౌర సరఫరాల శాఖలో ఏం జరిగింది అనేది శ్వేతపత్రం ఇచ్చారు. అన్నిట్లో అన్ని రకాలుగా శ్వేతపత్రం ఇచ్చారు. శ్వేతపత్రం ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి ఆరోపణలో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. అక్కడ రిటైర్డ్ జడ్జి చేత ఏదో కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిస్తున్నారు. దాని మీద కేంద్రం సంబంధించి కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చేసి పరిశీలిస్తుంది. దానికి సంబంధించి జరుగుతుంది విచారణ. కానీ ఇప్పటివరకు ఎవరిమైనా చర్యలు తీసుకున్నారంటే ఒకళ్ళిద్దరు అధికారులను సస్పెండ్ చేయడం తప్పితే ఏమైతే చర్యలు తీసుకోలేదు. అదే ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. సో ఆ రోజు మొత్తం కుంభకోణం జరిగిందని సిబిఐకి అప్పచెప్పారు కదా, సిబిఐకి లెటర్ రాశారు కదా, ఇప్పుడు ఎందుకు సిబిఐకి అప్పచెప్పట్లేదు ఆ కేసుని అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఈ కాళేశ్వరం చూపించి ఏదో చేయాలనేటువంటి సెకండ్ థాట్ ఉంది, అంతే తప్ప విచారణ అయితే కానివ్వరు, విచారణకు ఆదేశించరు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎవరిని అసలు ఇంతవరకు ఒక విచారణ కూడా కాలేదు కదని. ఆ తర్వాత ఏం జరిగింది, ఫార్ములా రేస్ది ఒకటి బయటకు వచ్చింది. ఫార్ములా రేస్లో ఇది 50 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిందని చెప్పి ఒకటి వచ్చింది. తర్వాత శివబాలకృష్ణ అని చెప్పి హెచ్ఎండిఏకి సంబంధించి ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి ఎవరో ఆ డిపార్ట్మెంట్కి అంటే మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ చేశారు కదా, కేటీఆర్ చెప్తే నేను చేశాను అన్నట్టుగా ఆయన వాంగ్మూలం మీద ఇచ్చారని చెప్పి చెప్పారు. బట్ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అనేది ఒకటి. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంతమంది విచారణ చేస్తున్నారు కదా, దీన్ని కంక్లూడ్ తీసుకొచ్చారా, ఎవరినైనా చర్యలు తీసుకున్నారా, తీసుకోలేదు చర్యలు. అంటే ఇవన్నీ ఎంక్వైరీలు వేసి కిక్ బ్యాక్స్ తీసుకున్నట్టు ప్రయత్నం చేస్తున్నారు అనేది ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఆ ప్రెస్ మీట్లో ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఇంకొక డీల్ కూడా ఉంది, దాన్ని నేను త్వరలోనే బయట పెడతానని చెప్పి ఇచ్చారు. దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ 1500 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ కంపెనీ ఎవరు అనేది కూడా ఇప్పుడు అన్వేషణ చేస్తున్నారు అందరూ. సో తెలియ అవకాశం ఉందంటారా సార్? మరి ఇదంతా కూడా బయట ఇంకా మొత్తం క్లియర్గా వచ్చే అవకాశం ఉందంట? డెఫినెట్గా ఇది ఎన్నికల సమయం కాబట్టి తేలకపోయినా కానీ ఇది ప్రజాకోర్టులో చర్చకైతే పెడతారు. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా, 1500 ఎకరాలు డీల్ కుదిరింది, 300 కోట్లు పంపించారు ఢిల్లీకి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు దీని మీద ఆల్మోస్ట్ వివరాలు అయితే ఇవ్వాలి కదా కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఇవ్వకపోతే మాత్రం దానికి ప్రజలు నమ్మే అవకాశం ఉంది కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.